హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరిది భోజనం అయితే అయిందండి, మాదైతే ఇప్పుడే అయింది. ఈరోజు వచ్చేసి నేనైతే లంచ్ కోసం అని చెప్పేసి టమాటా పప్పు అయితే చేశాననమాట. ఈ టమాటా పప్పు అయితే అందరూ చేసుకుంటూనే ఉంటాం కదా ఇంట్లో. కానీ ఏంటంటే ఈ టమాటా పప్పులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయాలండి. అదైతే ఏంటో అన్నది ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు. అదేంటంటే మనం మామూలుగా భోజనాలలో క్యాటరింగ్ స్టైల్ పప్పు అయితే తింటూ ఉంటాం కదా. అది ఏమేస్తారో ఏంటో మంచి సూపర్ టేస్ట్ అయితే వస్తుందనమాట. ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అదైతే రండి ఏంటంటే ఏం లేదు, నార్మల్గానే మనము పప్పు కుక్కర్‌లో ఏస్తాం గదా! అలా కాకుండా పప్పు మామూలుగానే ఆఫ్టర్‌నూన్‌కి మార్నింగ్ ఒక 1 అవర్ ముందు నానపెట్టేసేసుకొని మంచిగా స్టవ్ మీదే మామూలుగా గిన్నెలో పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ ఏసేసిన తర్వాత కొంచెం పసుపేసి ఉడికిన తర్వాత అప్పుడు మధ్యలో యాడ్ చేయాలనమాట టమాటాలు. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత టమాటాలు యాడ్ చేయాలి. అది గూడా టమాటాలు యాడ్ చేసినప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి మంచిగా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి మామూలు కుక్కర్‌లో కాకుండా గిన్నెలోనే మగ్గబెట్టేసుకోవాలండి. అలా మగ్గబెట్టిపోయిన తర్వాత ఉప్పు, కారం యాడ్ చేసేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా! అది ఏంటి అనంటే మన దగ్గర సాంబార్ పొడి అయితే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కదా! సాంబార్ పొడి కానీ, రసం పొడి కానీ అట్లా యూజ్ చేసినప్పుడు సాంబార్ పొడి, ఆ రసం పొడి కానీ ఏదైనా 1 ఆర్ 2 స్పూన్స్ పప్పు క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అంటే ఉంటుందనమాట. తాలింపు వేసిన తర్వాత ఇదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ అయితే మనం అట్లాగా స్టవ్ మీద ఉంచుతాం కదా! అప్పుడు లాస్ట్‌లో ఏంటంటే 1 ఆర్ 2 స్పూన్స్ పప్పు క్వాంటిటీని బట్టేనండి నెయ్యి యాడ్ చేసుకోండి. అస్సలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనము క్యాటరింగ్ స్టైల్‌లో మనం నార్మల్‌గా హోటల్ స్టైల్‌లో పప్పయితే రెడీ అవుతుందనమాట మనకి. అంతేనండి. ఇదైతే ఈ టిప్ అనమాట. నేనైతే ఇంట్లో అలాగే చేస్తాను. మీరు కూడా ఈ వీడియో గాని నచ్చితే గనక ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇంగా రసం పౌడర్ గానీ, సాంబార్ పౌడర్ గానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పప్పు. లాస్ట్‌లో నెయ్యేసుకోవాలండి. ఆ నెయ్యేసుకుంటే ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.